నెల్లూరు జిల్లాలో మెట్ట రైతుగా పేరున్న మెట్టుకూరు ధనుంజయ రెడ్డికి ఈ దఫా ఎమ్మెల్యే టికెట్ అవకాశం ఇస్తారా? ఇప్పటి వరకు ఆనం వర్గీయుడిగా పేరున్న డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి టికెట్ రేసులో ఉండబోతున్నారా? వెంకటగిరి, ఆత్మకూరు రెండు నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న ధనుంజయ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు అన్న విషయాలపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. డీసీసీబీ చైర్మన్ మెట్టకూరు ధనుంజయ రెడ్డి. నెల్లూరు జిల్లా పొలిటికల్ బుక్లో ఆయనది ఒక ప్రత్యేకమైన పేజీ. పలుసార్లు వివిధ పార్టీలు టికెట్ రేసులోకి వచ్చి మిస్ అయిన పరిస్థితి. ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఆయన అనుకూలంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ పార్టీల్లో అధికార పార్టీలో ఉన్న మెట్టకూరు ద్వితీయ శ్రేణికి నెట్టబడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం చేజారిన పరిస్థితి ఏర్పడింది. గత 2019-24 మధ్యలో వైసీపీ అధికారంలో ఉండగా ఉదయగిరి నియోజకవర్గం పరిశీలకుడిగా, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల పరిశీలకుడిగా పనిచేశారు. ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీని విభేదించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన నేపథ్యంలో మేకపాటి వైసీపీ అధిష్టానం ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. అప్పట్లో ప్రస్తుత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి వైసీపీ టికెట్కు మెట్టకూరుకు అవకాశం ఇవ్వాలని వైఎస్ జగన్కు ప్రతిపాదించారు. ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో అవకాశం ఉన్న మెట్టకూరు ఎక్కడో ఒక చోట వైసీపీ అధిష్టానం అవకాశం ఇస్తుందని భావించారు. చివరి నిమిషంలో ఈ అవకాశం చేజారిపోయింది. మెట్టకూరుకు ఆనం అనుచరుడిగా ముద్ర ఉంది అన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం మెట్టకూరుకు మొండి చేయి చూపింది. దీంతో వైసీపీ వైఖరితో ఆగ్రహానికి గురైన ధనుంజయ రెడ్డి సీఎం చంద్రబాబు సమక్షంలో వైకాపాను వీడి టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో మెట్టకూరుకు మొదట 6 నెలల లోపే టీడీపీ అధిష్టానం డీసీసీబీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. వైసీపీ మీద కోపంతో టీడీపీలోకి వచ్చిన మెట్టకూరు ధనుంజయ రెడ్డి ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి స్థానాల్లో ఏదో ఒక చోటు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో తనకు టికెట్ తథ్యమని మెట్టకూరు భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అధిష్టానం మెట్టకూరు కోరిక మన్నిస్తుందా, వైసీపీ పార్టీ లాగానే వ్యవహరిస్తుందా? వేచి చూడాల్సిందే.